నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. అనిపిస్తుందంటే, అదే ఆరాధన నీకు బోరింగ్ అనిపిస్తుందంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకుండా, ఆయనను మహిమపరచకుండా యువర్ సిట్టింగ్ క్వైట్, నువ్వు అట్లా కమ్మున ఉంటున్నావు అంటే సత్యమును అడ్డగించే మనస్సు లోపల పనిచేస్తుంది. ఆ మనస్సు మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుతుందన్నాడు ఆయన. మరలా చదువు వచ్చిన 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు, దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిగా మహిమపరచాలంట. అంటే ఆయనను మహిమపరిచే దాంట్లో కూడా దేవునిగా మహిమపరచాలా. ఏదో నార్మల్గా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రమయ్యా, వందనాలయ్యా, ఇది దేవునిగా మహిమపరచడం అంటారా? దేవునిగా మహిమపరచడం అంటే ఇంకా మీరు మీ యొక్క ఇమాజినేషన్కి వదిలేస్తున్నానమ్మా. ఈ మనస్సు కలిగిన వ్యక్తులు దేవుని సన్నిధిని బోరింగ్గా ఫీల్ అవుతారు. ఈ మనసు కలిగిన వ్యక్తులు, సత్యమును అడ్డగించే మనసు కలిగిన వ్యక్తులు మందిరానికి రావడానికి అయిష్టము చూపిస్తూ ఉంటారు. మందిరంలో కూర్చోడానికి అయిష్టము చూపిస్తూ ఉంటారు. ఇలాగ బోరింగ్ ఉండదు. ఆదివారం ఒక రోజు చాలుగా. మళ్ళీ చదువుమా. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపకుండా, దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుణ్ణి మహిమపరచకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆరాధనలో వీళ్ళు ఎట్లా కూర్చుంటున్నారంటే, చర్చిలో ఎట్లా కూర్చుంటున్నారంటే అట్లా ఉంటున్నారు అంతే. వాడే చొక్కా వేసుకున్నాడు, వీడే ప్యాంట్ వేసుకున్నాడు, నీకెందుకు? చదువుకొని నుంచేమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము, ఈ హృదయానికి ఒక పేరు పెడుతున్నాడు. సత్యమును అడ్డగించే హృదయం కాకుండా ఈ హృదయం పేరేంటంట? అవివేక హృదయము. ఈ అవివేక హృదయము ఏంటంట? అంధకారమయమయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. అవివేక హృదయం ఇది. మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు బుద్ధిహీనతలో ఉన్నారు. ఏంటి వీళ్ళు చేస్తున్న బుద్ధిహీనత అంటే, దేవునిగా మహిమపరచలేకపోతున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేకపోతున్నారు. సరే, బయట ఉన్న అన్యుడు చేయలేకపోయాడంటే ఓకే, వీడెవడంటే దేవుణ్ణి ఎరిగిన వాడంట, విశ్వాసియే సహోదరుడు. నా దగ్గరే బ్యాప్టిజం తీసుకున్నాడు, నా దగ్గరే రక్షణ పొందాడు, విశ్వాసియే వీడు. కలుపు మొక్కలు ఎక్కడో ఉండవు, ఇక్కడే ఉంటాయి. చాలా చాలా సీరియస్గా చెప్తున్నానమ్మా, అందరు చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద వర్షిప్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే, దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆరాధన నువ్వు అనుభవించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నీలో ఏదో రాంగ్ జరుగుతున్నది. వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుని ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఎరిగి కూడా నీకు తెలుసు మందిరానికి వస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆరాధన చేయాలి. అది ఎరిగి కూడా నువ్వు చేయలేకపోతున్నావు. ఎక్కడ మందిరానికి వస్తే ఆరాధన చేయాల్సి వస్తుందో, చప్పట్లు కొట్టాల్సి వస్తుందో, పాటలు పాడాల్సి వస్తుందో అని చెప్పేసి చక్కగా ఇంట్లో కూర్చొని ఈ రోజున ఈ టైంలో ఫోన్లు చూసుకుంటా, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటా ఉంటారు. అండ్ దే ఆర్ హ్యాపీ విత్ దట్. వారి సమయాన్ని ఖాళీగా బెడ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చోటానికి ఇష్టపడుతున్నారు కానీ ఆ సమయాన్ని మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటో తెలుసా? అవివేక హృదయము. వారి హృదయము అంధకారం అయిపోయింది. ఆ మాట ఉందా? ఆ మాట ఉంటుంది అక్కడ. వారి అవివేక హృదయం ఏమైంది? అంధకారమయమైన, చీకటి అయిపోయింది. అందుకే దేవుణ్ణి ఎరిగి కూడా వాడు మహిమపరచలేకపోతాడు. ఎందుకంటే అమ్మో, దేవుణ్ణి తెలుసుకొని కూడా ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు స్తుతించలేడు అంటే వాడి హృదయం ఏమైపోయింది? చీకటి అయిపోయింది. సత్యమును అడ్డగించే మనస్తత్వం. ఇప్పుడు ఆ హృదయము చీకటి అయిపోయింది. ఆ హృదయం కనీసం ఆరాధన చేయడానికి ఇష్టపడటం లేదు. ఇంక ఎట్లా దర్శిస్తాడు దేవుడు ఆ వ్యక్తిని?
ఇప్పుడు అర్థమైంది, సత్యమును అడ్డగించే మనిషి ఈ వ్యక్తి. కన్నుజేమా. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇజ్రాయేలీలు ఏదైతే చేశారో దాన్ని లేవనెత్తి చూపిస్తున్నారు. ఇజ్రాయేలీలు గనక ఆ యొక్క కొండ కింద వాళ్ళు ఏం పెట్టారు, ఆ దూడను చేసుకున్నట్టుగా దేవుని మహిమను ఇతరులకు మార్చుకుంటున్నారు. దేవుని మహిమపరచాల్సిన సమయాన్ని వేరే కార్యాలకు మార్చుకుంటున్నారు. మీకు అర్థమైంది ఆ మాట? దేవుణ్ణి మహిమపరచాల్సిన సమయమును వేరే కార్యాలు చేయడానికి మార్చుకుంటున్నారు. మార్చుకునే స్వభావం. నేను చెప్తున్నానమ్మా, మన సంఘంలో ఇప్పుడు ఈ రోజున ఈ సర్వీస్కి రాకుండా ఉన్న వాళ్ళలో ఒక జెన్యూన్ రీజన్స్ ఏమైనా ఉంటే, నిజంగా హెల్త్ బాగానోళ్ళు, నిజంగానే ఊర్లో లేనోళ్ళు అంటే ఫైన్, బట్ ఊర్లో ఉండి అంత బాగుండి కూడా మందిరానికి రాకుండా ఉన్నారంటే మార్చుకుంటున్నారు. ఈ అవివేక హృదయం ఏం చేస్తుందంటే ఆరాధన చేయనివ్వదు. ఈ అవివేక హృదయం ఏం చేస్తుందంటే మారుస్తూ ఉంటుంది. అందుకే ఈ అవివేక హృదయం కలిగిన ఆ వ్యక్తి మీద దేవుని కోపం. చూడమ్మా, ఆ మాట చదువుతావు ఒకసారి, 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పుడు జనరల్గా దేవుని కోపం అనగా మనకేమొస్తుంది తెలుసా? సునామీలు, కరోనాలు, భూకంపాలు, యుద్ధాలు. ఇవేమి దేవుని కోపం కాదు తెలుసా మీకు? మీరు అనుకుంటున్న కోపం వేరు, ఆయన చెప్పే కోపం వేరు. ఈ సత్యమును అడ్డగించే మనిషి మీద ఆయన కోపము ఉంటుంది. ఆ కోపము వాడి జీవితంలో ఏం చేసిందో చదువుదాం చూడండి, తర్వాత వచనాలు. 3 కార్యాలు చేస్తాడమ్మా దేవుడు. రాసుకోండి ఆ మాట. 3 things the wrath of God will do. 3 విషయాలు దేవుని కోపము సత్యమును అడ్డగించే మనిషి మీద పనిచేస్తుంది. 3 జరుగుతాయి. 3 విషయాలు జరుగుతాయి వాడి జీవితంలో. ఇంకా చెప్పాలంటే 3 దురాత్మలకు దేవుడు అప్పగిచ్చేస్తాడు వాడిని. ఆ మాట కరెక్ట్ మాట. 3 దయ్యాలకు దేవుడు వాడిని అప్పగిచ్చేస్తాడు. 3 దురాత్మలకు అప్పగిస్తాడు. సిన్స్ మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి వర్డ్స్ రాగానే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. 3 దురాత్మలకు, 3 దయ్యాలకు దేవుడు అప్పగిచ్చేస్తాడు వాడిని. నెంబర్ 1 థింగ్ చదవమ్మా. ఎన్నో వచ్చింది చదువుతారు? 24వ వచ్చింది చదవమ్మా. ఏ హేతువు చేత ఈ సత్యమును అడ్డగించే హేతువు వలన, అంటే ఈ కారణం వలన వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తాడు. ఫస్ట్ థింగ్ వాడి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే వాడిని అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఫస్ట్ థింగ్ దేవుడు అటువంటి వ్యక్తిని అపవిత్రతకు అప్పగించేస్తాడు. రాసుకుంటున్నారు మీరు ఆ మాటలు? అంటే దేవుడు ఏం చేస్తాడంటే అన్నట్టు పట్టుకొని ఆ అపవిత్రపరిచే దురాత్మ ఒకటి ఉంటుంది, రే ఇన్నివాడే ఇట్లా వదిలేస్తాడు. రెండోది ఏం జరుగుతుందో చూద్దాం. 26వ వచనం చదువుమా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. రెండోది ఎవరికి అప్పగించాడంట? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేసేస్తాడు. రెండవది అది. మూడవది 28వ వచనము.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. మూడవది భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. చేయరాని కార్యాల్ని చేయటానికి అప్పగించేస్తాడంట వాడి చేత. చెప్తారా ఆ మూడేంటో చెప్తారా? నంబర్ 1 థింగ్, అపవిత్రతకు అప్పగించేస్తాడు. తర్వాత తుచ్చమైన అభిలాషలకు అప్పగించేస్తాడు. మూడవది భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. వీడెవడో తెలుసా? దేవుణ్ణి ఎరిగినవాడు విశ్వాసి. ద సాడెస్ట్ పార్ట్, బాధాకరమైన విషయము, నన్ను దుఃఖపరిచే విషయము, నా హృదయాన్ని ముక్కలు చేసే విషయము ఏదన్నా ఉన్నదంటే వ్యక్తిని దురాత్మలకు అప్పగించటం కాదు, కానీ రక్షించబడ్డాడు వీడు. దేవుణ్ణి ఎరిగి దేవునిగా ఆయన మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుని గూర్చి తెలియసక్యమైనది ఏదో వారి మధ్య విసిద్ధమైనను కూడా, అంటే వీడు రక్షించబడ్డాడు, వీడికి ప్రత్యక్షత ఇవ్వబడింది, యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్నాడు, ఆయనను ఎరిగాడు. బట్ వీడి హృదయం ఏం చేసిందంటే వీడిని సత్యమునకు అడ్డగించే వ్యక్తిగా తయారు చేసేసింది. వీడిని దేవుని దర్శనాలని పొందుకొనివ్వకుండా ఆపేసేసింది. కాబట్టి ఈ వ్యక్తి పట్ల దేవుడు కనిపెట్టుకొని కనికరమును కనిపెట్టుకొని, అందుకే నమ్మమ్మో ప్రభు యొక్క కనికరమును చాలా చులకనగా చూడటానికి వీలేదు. ఒక్కసారి ప్రభు తన కనికరాన్ని గనక మనం ఏదో నుంచి తీసి పక్కన వేసేయడం కొన చూసారా, అపవిత్రకు అప్పగించి పడేస్తాడు, భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. తుచ్చమైన అభిలాష, ఆ తుచ్చమైన అభిలాషలు మీరు చదివారనుకున్నా మీకు మైండ్ పోద్దు తెలుసా? చదువుదాం. ఆ తుచ్చమైన అభిలాష ఏంటి తెలుసా? బికమింగ్ గేస్. ఫస్ట్ చదువుకుందాం. అపవిత్రతకు అప్పగిస్తాడని చదువుకుందాం. 24వ వచనం చదవమా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని చెప్పి అంటున్నాడు. అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఒక వ్యక్తి అపవిత్రతకు అప్పగించబడిన తర్వాత వాడి జీవితం ఇంకెంత క్లీన్గా ఉంటుంది అర్థం చేసుకోండి మీరు. వాడి జీవితం ఇంకా క్లీన్ ఉండదమ్మా. వాడికి అపవిత్రతగానే ఉంటాడు, అపవిత్రుడిగా బతుకుతూ ఉంటాడు. నువ్వు ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. వాడు పాస్టర్ గారు కొడుకైనా సరే అపవిత్రుడిగా బతుకుతూ ఉంటాడు. సత్యమును అడ్డగించే మనస్సు, దేవుని మందిరంలో కూర్చోటానికి విసుగు, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి బోరింగ్ అనిపిస్తున్న మనస్సులు. ఈ మనస్సులు కలిగిన వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే ఈ రాత్రి నువ్వు వారిని దర్శించి నువ్వు వారిని సరిచేయాలమ్మా. అపవిత్రతకు అప్పగించేస్తాడంటమ్మా. అపవిత్రతకు అప్పగింపబడిన వాడు జీవితంలో ఎన్నడూ పవిత్రముగా బ్రతకలేడు. వాడి లైఫ్ ఇంకా ఇదైపోతుంది. నేను అపవిత్రత గురించి తీసుకుని వెళ్ళి కొరింథీయులు కనెక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ సమయం సరిపోవట్లేదు. బట్ ఒక మాటలో చెప్తాను, వాడు ఇంకా లైఫ్లో వాడు ఏ పని చేసినా ఒక శుద్ధత, ఒక శుద్ధి అనేది ఉండదు వాడికి. ఇంకా ఒక పరిశుద్ధత, ఒక శుద్ధి అనేది ఉండదు. అంత చేయరాని ఒక వ్యక్తిని దేవుడే తీసుకెళ్ళి అపవిత్రతకు అప్పగించడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేకపోతున్నాడు. అందుకే దేవుడు పదే పదే తన లేఖనంలో చెప్పాడు,
యెహోవా యందు ఆనందించుడి, ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుడి అని, నన్ను బట్టి ఆనందించండి, నన్ను బట్టి ఆనందించండి అని పదే పదే ఎందుకు దేవుడు చెప్తాడు అంటే, ఆయనను బట్టి ఆనందించకపోతే ఆ హృదయము అంధకారమైపోతుంది. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగిస్తాడు. వారి స్త్రీలు సైతము, వారిలో స్త్రీలు ఉన్నా సరే, హలో, వారిలో ఎవరంట? స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరిస్తారు. అటువలే పురుషులు కూడా, అలాగే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు. ఏంటంట? తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము. బికమింగ్ గేస్. ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. గే మ్యారేజెస్ లీగల్ చేస్తున్నారు ఇండియాలో కూడా. మొన్న ఎవరో చేసుకున్నారు, 2 స్త్రీలు చేసుకున్నారు. ఆ మధ్య ఇప్పుడు 2 నెలల క్రితం 3 నెలల క్రితం హైదరాబాద్లో ఒక 2 యంగ్ బాయ్స్ చేసుకున్నారు వివాహము. యునో వాట్, వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళ బంధువులు కజిన్స్ అందరూ ఆనందంగా ఉంటున్నారు. ఒక 2 స్త్రీలు వివాహం చేసుకుంటే చూసుకోవటం, ఒక 2 పురుషులు వివాహం చేసుకుంటే చూసుకుంటాం, ఆనందిస్తున్నారు. బట్ వారి తప్పిదమునకు తగిన ప్రతిఫలం అది దేవుని కోపం అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది దేవుని కోపం అమ్మ. దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుతుందంటే సునామీలు కావు, భూకంపాలు కావు, కరోనాలు కావు, దేవుని కోపం ఇది. తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, గే అనేది కర్సా కాదా? ఆ శాపాన్ని ప్రోత్సహిస్తున్న కుటుంబాలను ఏమనుకోవాలా? వారి హృదయాలు ఏమైపోయినాయి తెలుసా? అంధకారం అయిపోయింది. అది దేవుని కోపం అని తెలుసుకోలేకపోతున్నారు. వారి హృదయాలు అంధకారం అయిపోయినాయని తెలుసుకోలేకపోతున్నారు. ఆ కుటుంబాలన్నీ ఇదైపోతున్నాయి. ఆ కుటుంబాల మీద దేవుని యొక్క ఉగ్రత ఆ రీతిగా జరుగుతుంది. దేవుని యొక్క ఉగ్రత అనుభవిస్తున్నారు ఆ కుటుంబాలు. ఎస్, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, చేతుల్లో డబ్బులు ఉండొచ్చు. ఎస్, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కలిగి ఉండొచ్చేమో కానీ, బట్ వాళ్ళ పిల్లలు అలాగయ్యారంటే అది దేవుని యొక్క ఉగ్రత వారు అనుభవిస్తుంది. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అనొల్లకపోయిరి కనుక. ఏంటంటే ఏం చేశారంటే తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయారు. కూర్చోరా అని ఆదివారం మందిరం కూర్చోడానికి వంగట్లా వీడికి. బుధవారం సర్వీసులో కూర్చుంటే అబ్బో ఆదివారం ఉన్నాగమ్మా మెసేజ్, ఆదివారం వచ్చాంగా, వారంలో 2 సార్లు రావాలా, 20 సార్లు పెట్టినా రావాలి మనం. అసలు అర్థం కాదు. ఈ తరానికి దేవుని మీద సంతోషాన్ని ఎట్లా నేర్పించాలో అర్థం కావట్లేదు నాకు. దేవుని సన్నిధులు ఆనందించడం ఎట్లా నేర్పించాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నౌ ద ప్రయారిటీస్ ఆర్ చేంజ్డ్. ఆ యొక్క ప్రాధాన్యతలు మారిపోయాయి. ఆనందము లోకములు వెతుకుతున్నారు. ఆనందంగా ఉండటం కోసం, ఒక టైంపాస్ కోసం ఒక సినిమా చూస్తున్నాం మనం. ఆనందంగా ఉండటం కోసం ఫ్రెండ్స్తో గడపటం మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆనందంగా ఉండటం కోసం ఇంకా రకరకాలవి చేస్తున్నారు. బట్ ఆనందంగా దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎట్లా ఈ తరానికి అలవాటు చేయాలో అర్థం కావటం లేదు. ఆ యొక్క తాత్కాలికమైన ఆనందాలన్నీ చూస్తూ అనుభవిస్తూ శాశ్వత ఆనందమైన దాన్ని వదిలేస్తున్నాము. నా ఈ మాటలు విన్న మీరు మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, మీ జీవితం యొక్క చివరి దినము వరకు కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు బోరింగ్గా ఫీల్ కామాకండి. మీరు మీ యొక్క మరణ దినముల్లో ప్రభువుకి చేరే ఆ దినముల్లో నీ తర్వాత తరాలకు చెప్పాల్సిన సత్యం ఇదే.
తమ హృదయములలో ఆ మాట చదువుతా ఒకసారి ఆ మాట మరలా చదవమ్మా. మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటియనొల్లకపోయిరి. వీడికి ప్రత్యక్షత తెలిసింది. ఆ ప్రత్యక్షత తెలిసింది కాబట్టి దేవుడు వాడిని దర్శిద్దాం అనుకుంటుంటే వీడేం చేస్తున్నాడు? చోటు ఇవ్వటం లేదు. దేవుణ్ణి చోటు ఇయ్యక వీడేం చేస్తున్నాడంటే అడ్డుపడుతున్నాడు. తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి కనుక కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు ఏంటంట? చేయరాని కార్యములు చేయుటకు అంటే అసలు ఆ పదం చూసారా? చెయ్యరాని కార్యాలు చేయటానికి దేవుడే వాడిని భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చెయ్యరాని కార్యాలు చేయటానికి దేవుడే వాడిని. అందుకే నీ తరములో మునుపెవ్వరు చేయని కొత్త కొత్త పనులు వాడు చేస్తూ ఉంటాడు. అరే మా ఇంట వంటలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు నీకు అలవాట్లు అంటారు చూస్తా తల్లిదండ్రులు. చేయరాని కార్యాలు చేయడానికి మేమెప్పుడు చేయలేదయ్యా, మా తాతలు మా తండ్రులు ఎవరు చేయలేదురా. నీకెక్కడి నుంచి వచ్చినారు ఈ బుద్ధులు? చెయ్యరాని కార్యాలు చేయటానికి దేవుడు వాడిని భ్రష్ట మనసుకి అప్పగించాడు. చదువమ్మా. వాళ్ళు ఏం చేస్తారు? చదువుదాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిపోయి కొండెగాండ్రును అపవాదుకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులుగా నిర్దయులైరి. చదువుమా. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి కూడా వాటిని చేయుచున్నారు. వాడు ఎట్లా చేస్తాడంటే భ్రష్ట మనసుకు అప్పగించాడు కదా, ఇంకా ఆ మనసు ఏంటంటే వీడిని పట్టేసుకుంటుంది. వీడికి తెలుసు, అరే ఇటువంటివి చేస్తే ఏదో ఒకరోజు హఠాత్తుగా నేను నాశనం అయిపోతానేమో అని తెలిసి కూడా వాడు అందులోంచి ఎందుకు బయటికి రాడు తెలుసా? భ్రష్ట మనసు వాడిని ఆవరించేసేసింది. వాడు బయటికి రాలేకపోతూ ఉంటాడు. వాడు బయటికి రాలేడు కూడా. వాడికి తెలుస్తుంది. అందుకే చూడండి ఎంత స్పష్టంగా ఆ మాట రాయబడింది. చదువుతావు ఒకసారి ఆ మాట. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి. దేవుని అంటే నీకంటే వాడికి బాగా తెలుసు వాక్యం. మీరు ఎప్పుడైనా చూసారా మందిరానికి అన్నాడు వాక్యం చెప్పడం? నీకన్నా నాకు బాగా తెలుసు, యోహాను 4:5 చదువుకో. నువ్వే ఆశ్చర్యపడతా ఉంటావు, అరే నిజమేగా వీడు చెప్పింది, అరే నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తా కదా, నీకెట్ట తెలిసింది? వాడు బాగుగా ఎరిగి ఉండి కూడా వాడు దేవునికి దూరంగా బతుకుతున్నాడు. భ్రష్ట మనసుకు అప్పగించబడ్డాడు వాడు. చదువమ్మా. వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చూసారా, దేవుని దర్శనానికి అడ్డంగా ఉండేది ఏంటంటే మనస్సు. దేవునికి లోబడంలోని మనస్సు, దేవుని సన్నిధిని ఆనందించలేని మనస్సు. అమ్మ నేను చాలా చాలా సీరియస్గా చెప్తున్నానమ్మా. ఇక్కడనే కాదు, నువ్వు ఫర్ సపోజ్ సడన్గా వేరే ఊరు వెళ్ళావు అనుకుందాం. అక్కడ ఉన్న దేవుని అక్కడ ఉన్న ఆ యొక్క మందిరానికి వెళ్ళావు అనుకుందాము. ఆ మందిరంలో నువ్వు అక్కడ ఆరాధన సరిగ్గా జరగటం లేదు, నీకే అర్థమవుతుంది. కానీ అయినప్పటికీ నీకు నువ్వుగా కూర్చొని అక్కడ ఆరాధించలేకపోతున్నావు అంటే, నీకు నువ్వుగా టైం స్పెండ్ చేయలేకపోతున్నావు అంటే, ఇట్ హ్యాస్ టు దాన్ని మరలా సరి చేసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి.
ఓకే, అసలు ఇక్కడ ఎవడు వాయిస్తే ఏంటి, ఎవడు వాయించకపోతే ఏంటి? ఆరాధన ఇక్కడ జరిగేది కాదు, ఆరాధన ఇక్కడి నుంచి రావాలి. నేను ఎప్పుడు రాసుకుంటే ఈ మాట, వర్షిప్ ఈజ్ నాట్ ఏ ఈవెంట్ టు బి వాచ్డ్. వర్షిప్ అనేది ఒక ఈవెంట్ కాదు చూడటానికి, వర్షిప్ అనేది జీవన శైలి. ఇక్కడ అసలు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా, ఇక్కడ స్టేజ్ మీద ఎవడు లేకపోయినా, పాస్టర్ కూడా లేకపోయినా, నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఆరాధించడం స్టార్ట్ చేసుకోవాలా. ఎందుకంటే ఎవడో వచ్చి స్టార్ట్ చేస్తే వాడితో పాటు గొంతు కలపటం అనేది తప్పు. ఆరాధన లోపల నుంచి రావాలా. ఇక్కడ ఎవరు రాలేదు, ఎవరు లేరు, నువ్వు అందరికన్నా ముందు నువ్వు వచ్చేసావు, స్టార్ట్ చేసుకో చక్కగా. లోపల అన్య భాషలో ప్రార్థన చేసుకుంటూ, బయట స్తుతులు చెప్పుకుంటూ, కృతజ్ఞత అసలు ఆరాధన నీకు లోపల నుంచి రావాలి. ఎవడో వచ్చేసి కూర్చొని ఆ మైక్ గట్టిగా పాడను నాన్ సెన్స్. చాలా చాలా సీరియస్గా చెప్తున్నాను. ఒకే ఒక్క మాటలో చెప్పాలంట వర్తమానం మొత్తము, దేవుని సన్నిధిని ఆనందించలేనివాడు దేవుని దర్శనాన్ని పొందుకోలేడు, దేవుని కోపాన్ని పొందుకుంటాడు. అది ఒక్క మాటలో చెప్పాలంట నా వర్తమానం. దేవుని సన్నిధిని ఆనందించలేనివాడు దేవుని దర్శనాన్ని పొందుకోలేడు, దేవుని కోపాన్ని పొందుకుంటాడు. దేవుని సన్నిధిని ఆనందించాలి. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ అమ్మ. నాకు లోపల పరిశుద్ధాత్మ చెబుతున్నమాట, అది ఆజ్ఞ అని చెప్పి అంటున్నాడు. నా సన్నిధిలో వారు ఆనందించాలనేది ఆజ్ఞ. అది ఆ ఆజ్ఞను మనం లోబడాలి, ఆ ఆజ్ఞ ప్రకారంగా జీవించాలంటే మనం నేర్చుకోవాలి ఎట్లా ప్రభు సన్నిధిలో ఆనందించాలి, ఎట్లా ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండాలి, ఎట్లా ప్రభు సన్నిధిని అనుభవించాలి మనం అని చెప్పేసి. 18వ వచనం చదువుకుని ముగిద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యమును అడ్డగించే మనిషి మీద, సత్యమును అడ్డగించే మనస్సు మీద దేవుని కోపము బయలుపరచబడుతున్నది పరలోకము నుండి. ఏంటి ఆ కోపం అంటే? అపవిత్రతకు అప్పగించిద్ది. ఏంటి ఆ కోపం అంటే? తుచ్చమైన అభిలాషలకు అప్పగించిద్ది. ఏంటి ఆ కోపం అంటే? భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తుంది. అంతే. వాడు చక్కగా నీకులాగా నాకులాగా షర్టు ప్యాంట్ వేసుకుంటాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. వాడిని బయట నుంచి చూసాము కానీ అబ్బా భలే ఉన్నాడే అనుకుంటాం. కానీ వాడి జీవితాన్ని కనుక మనము కొంచెము ప్రవచనాత్మకమైన కన్ను కలిగి వాడి జీవితంలో కనుక అలా తొంగి చూసినట్లయితే, అలా తేరి చూసినట్లయితే అర్థమవుతుంది, హీ సఫరింగ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను వాడు అనుభవిస్తున్నాడని అర్థమవుతుంది. నా ప్రార్థన, మనము కానీ మన కుటుంబాలు కానీ ఇట్టి కార్యాలకి దూరముగా ఉండాలి. మనం మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు